ఆరాధనకు సహాయకరంగా మనము నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసుకుందామండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా ఒకసారి గట్టిగా చదువుతారా? అంతే అండి. దేవుని కృపను బట్టి మనము గత కాలంలో దేవుని యొక్క ఈ గుణలక్షణాలు మనము ధ్యానిస్తూ వచ్చాం కదండి. ఎన్ని గుణాలు మనం చూడగలుగుతున్నాం ఇక్కడ? 5. ఏవేవండి అవి చెప్పండి? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన, కృప, సత్యము. సో కృప, సత్యము మొత్తము 5 గుణాలు ఇక్కడ ఉన్నాయి. దేవుని యొక్క గుణాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం 5 మాత్రమే ధ్యానిస్తూ వచ్చాం దేవుని కృపను బట్టి. ఈరోజు మనము విస్తారమైనటువంటి సత్యము గల దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు అనే అంశాన్ని మనము ధ్యానిద్దాం. ఓకే, సత్యము గల దేవుడు అంటే లేదా సత్యవంతుడైన దేవుడు. ఒక వ్యక్తిని ఎవరినైనా సరే ఒక వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి సత్యవంతుడు అని మనం చెప్పాలి అంటే అతనికి కనీసం 4 గుణాలు ఉండాలి, 4 లక్షణాలు ఉండాలి. అంటే నాకు తెలిసినంత మటుకు 4. అంటే ఉదాహరణకి మొదటిది అతను అబద్ధం ఆడకూడదు, రెండవది అతను మోసం చేయకూడదు, మూడవది ఒకవేళ వాగ్దానం చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నిలబెట్టుకోవాలి, నాలుగవది అతడు న్యాయవంతుడై ఉండాలి లేదా నీతిమంతుడై ఉండాలి. ఈ 4 లక్షణాలు ఒకవేళ అతనికి ఉంటే కనుక అతను మనం నీతిమంతుడని మనం చెప్పగలం. కానీ మనుషులంగా మనము ఈ 4 గుణాలలో ఏదో ఒకసారి మనం పడిపోతూనే ఉంటాం. ఒకసారి కాదు, చాలాసార్లు పడిపోతాం. ఈ 4 అంశాలలో ఇంకా కూడా ఉండొచ్చు. ఈ 4 అయితే నా హృదయానికి తట్టినవన్నమాట. అదే మనం దేవుణ్ణి చూసినట్లయితే ఈ గుణాలలో దేంట్లో కూడా దేవుడు ఫెయిల్ అవ్వడు, పడిపోడు. కాబట్టి మనం దేవుని మనం ఏమని చెప్పగలము? ఆయన సత్యవంతుడు అని మనం చెప్పగలము. అయితే దీన్ని మనము ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూద్దాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అపవాది లేదా సాతాను అంటే మనకు తెలుసు కదండి. సో ఇక్కడ మనము సాతాను యొక్క గుణాలు మనము సరిగ్గా అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క సత్యసంధత్వం అంటే ఏంటి, ఆయన సత్యవంతుడు అనే మాటకు నిజమైన అర్థం ఏంటి అనేది మనకు గోచరం అవుతుంది. సో ఈ అపవాది ఏంటంటే దేవుణ్ణి కళ్ళారా చూచి కూడా, ప్రత్యక్షంగా చూచి కూడా, తన సన్నిధిలో దేవుని సన్నిధిని అనుభవించి కూడా ఈయన ఏం చేశాడు? సత్యమందు నిలబడలేదు. అదే కదా మనం చూస్తున్నాం ఇక్కడ. వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. దేవుని సత్యసంధత్వమును కళ్ళారా చూచి కూడా దేవుని సత్యమునకు దూరం అయిపోయాడు. వాని యందు ఏం లేదు? సత్యమే లేదు కదా. వాడు ఏం చేశాడు? వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. దేవుని వాక్యంలో యేసుప్రభువు ఏం చెప్తాడని ఒక చోట, మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన సత్యమే పలుకుతాడు, సత్యమే మాట్లాడతాడు. ఆయన ఏం చేసినా కూడా సత్యమే. అయితే ఈ అపవాది అనేవాడు నరహంతకుడును అబద్ధికుడును కాబట్టి వాడు ఏం చేస్తాడు? వాడు పైన చెప్పబడిన 4 గుణాలు మనం చూసాం కదా. మొదటిది, సత్యవంతుడు కావాలంటే అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, ఒకవేళ వాగ్దానం చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా నిలబెట్టుకోవాలి, తర్వాత అతడు న్యాయవంతుడై ఉండాలి. కానీ వీడేం చేశాడు? సాతాను ఏం చేశాడు? అబద్ధం ఆడాడు, మోసం చేశాడు, నరహంతకుడుగా ఉన్నాడు. ఈ టెస్టిమనీ ఎవరు ఇస్తున్నారండి సాతాను గురించి? యేసయ్య చెప్తున్నాడు. మోసం ఎలా చేశాడండి? మొదట్లోనే ఆదాము అవ్వలను అపవాది ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు. మొట్టమొదటి ఏంటి? అబద్ధం. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఈ పండు తినకండి, తింటే నిశ్చయంగా చచ్చిపోతారు. కానీ అపవాది వచ్చి ఏం చెప్పాడు? మీరు చావనే చావరు. డైరెక్ట్గా అబద్ధం ఆడేస్తున్నాడు. తర్వాత వీళ్ళని మోసం చేయడం ద్వారా వాళ్ళు పాపంలో పడిపోయారు, వాళ్ళు స్వనాశనాన్ని తెచ్చుకున్నారు. సో అపవాది అబద్ధికుడు, మోసగాడు, నరహంతకుడు. మనము ఆశించేటువంటి లక్షణాలలో ఏవీ లేవు వాడి దగ్గర. సో వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. జనకుడు అంటే తండ్రి కదండి. సో అబద్ధం ఆడే వాళ్ళంతా ఎవరండి? అపవాది పిల్లలు. వాళ్ళ తండ్రి ఎవరు? అపవాది.
ఎవరెవరైతే అబద్ధాలు ఆడుతూ ఉంటారో వాళ్ళ తండ్రి అపవాది. కానీ మన దేవుడైతే తన గురించి తానేం చెప్పుకుంటున్నాడు? నేను అంటే యెహోవా అతని ముందర అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, విస్తారమైన సత్యము గలవాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు కదా. తర్వాత 2 సమూయేలు 7:28. యెహోవా నా ప్రభువా, మేలు చేయుదనని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దీనికి చిన్న కాంటెక్స్ట్ చెప్తానండి, కొంతమందికి గుర్తుండకపోవచ్చు. దావీదు దేవునికి ఒక మందిరం కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు నాతాను ప్రవక్తని దేవుడు పంపించి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం కలుగజేస్తాను, నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ కింగ్డమ్. ఇలాంటి వాగ్దానాలన్నీ చెప్తాడనమాట దావీదుకి. ఇన్ని వాగ్దానాలు వచ్చి తన మీద పడేటప్పటికీ దావీదుకి ఏం చేయాలో అర్థం కాక మెల్లగా పోయి దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా అని అక్కడ వర్ణిస్తూ వస్తాడు. నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడండి, అది చదవండి, భలే ఉంటుంది. మేలు చేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. ఒక చోట మనం చూస్తామండి, దేవుడు అబద్ధం ఆడనేరాడు కదా. అబద్ధం ఆడాలని ట్రై చేసినా ఆయన అబద్ధం ఆడలేడు, అది ఆయన స్వభావం కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు లై కదా. ఒకవేళ ఆయన అబద్ధం ఆడితే కనుక తనను తాను డినై చేసుకున్నట్లే. వన్ ఆఫ్ ది గాడ్స్ అట్రిబ్యూట్స్ని ఆయన డినై చేసినట్లే, తిరస్కరించినట్లే. ఆయన అబద్ధం ఆడనేరాడు. హీ కాంట్, ఈవెన్ ఇఫ్ హీ వాంట్స్ టు ట్రై, హీ కాంట్ లై. అది ఆయన స్వభావానికి విరుద్ధం. మన దేవుడు నరుడు కాడు. ఒక చోట ఎక్కడ విన్నాను, అది నేనంతా రెఫరెన్స్ కోసం ట్రై చేశాను, నాకు దొరకలేదు. అబద్ధం ఆడజాలని తన ఆత్మను బట్టి అని ఎక్కడో ఉంటుంది. నేను దాన్ని వెతుకుతున్నాక నాకు దొరకలేదు అది. అబద్ధం ఆడజాలని అంటే ఆడాలని ట్రై చేసినా, అబద్ధం ఆడాలని ట్రై చేసినా ఆయన అబద్ధం ఆడలేడు, అది ఆయన స్వభావం అది. సో నీవు దేవుడవు గనుక నీ మాట సత్యమే. మనుషులమైతే ఒకవేళ మాట ఇచ్చినా, వాగ్దానాలు ఇచ్చినా తప్పిపోతాం లేదా పడిపోతాం, కానీ ఆయన మాట తప్పడు. వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. తర్వాత అబద్ధం ఆడాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇంత గొప్ప దేవుని కలిగిన మనము ఎంత ధన్యులమండి. తర్వాత కీర్తనలు 36వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశం నంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షం నంటుచున్నది. సో ఇక్కడ చూడండి, కృప, మనం ఇప్పుడు చదవబోయే అంశాలన్నీ కూడా కృప సత్యం అనేవి ఒక జంట పదాల్లాగా వస్తాయి, గమనించండి. కృప ఆకాశం అంటుచున్నది. ఆకాశానికి హద్దు ఉంటుందండి? ఉండదు కదా. మన దేవుని కృపకు కూడా హద్దు లేదండి. దాని అర్థం ఇదే ఇక్కడ. యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షం అంటుచున్నది. సో ఆకాశం అన్నా మనం కొంతవరకు చూడగలం కదా. మన కనుచూపు మేర ఎంతవరకు చూడగలదో, దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ అవర్ ఐసైట్, రైట్. మన చూపుకు ఒక హద్దు ఉంటుంది, దాన్ని బియాండ్ మనం చూడలేం. అంతవరకు దేవుని కృపను చూడగలం. అయితే అంతరిక్షం అనేది ఇట్ ఈస్ బియాండ్ అవర్ సైట్. మనం చూడగలిగిన దానికన్నా ఇంకా మించి ఉంటుంది అది. సో ఆయన సత్యం ఎంత గొప్పదంటే అంత గొప్పది. తర్వాత నేను అన్నీ చెప్పను, కానీ రెఫరెన్స్లు మాత్రం మీకోసం స్క్రీన్ మీద చూపిస్తాము. కీర్తనలు 57:9వ అధ్యాయంలో నేను ఊరికి చదువుతాను, వివరణ ఇవ్వను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. తర్వాత 86:15వ వచనం. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. గమనించండి, కృపాసత్యము అనేది జంట పదాలుగా మనం గమనిస్తూనే వస్తాం. తర్వాత కీర్తనలు 89వ అధ్యాయము 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానవర్తనలు. సో దేవుడు సింహాసనాసీనుడు అని మనం చూస్తాం కదా. ఆయన సింహాసనానికి ఆధారాలు ఏంటివి? 2 ఉన్నాయి. ఒకటి నీతి, రెండవది న్యాయము. ఆయన సింహాసనానికి ఆధారం నీతి న్యాయం అయితే, ఆయన సన్నిధులు ఏమున్నాయంట? ఎంత బ్యూటిఫుల్గా వివరించాడు కదండి. ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో కృప ఉందంట, అలాగే సత్యం కూడా ఉందంట. హౌ బ్లెస్డ్ పీపుల్ వి ఆర్ అండి టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. తర్వాత 91వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది కదా. మొదటి భాగము అవసరం లేదు, కానీ రెండోది మాత్రం చెప్తాను. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. కేడెము డాలు అంటే తెలుసు కదండి, షీల్డ్ కదా. యుద్ధంలో
శత్రువులు వేసే బాణాలు మనం తప్పించుకోవాలన్నా, ఒకవేళ వారు ఈడెత్తి మనల్ని పొడవాలన్నా మన దగ్గర ఒక డాలు ఉండాలి మనల్ని మనము డిఫెండ్ చేసుకోవడానికి. కానీ మనల్ని మనం డిఫెండ్ చేసుకోలేం చాలాసార్లు, మనల్ని మనం రక్షించుకోలేం. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలం గురించి మాట్లాడుతున్నాను, యుద్ధాల గురించి కాదు. అంటే మనకు శత్రువులు ఏదో ఒక రకంగా మనల్ని అంటే వేధిస్తూ ఉంటారు, అంటే ఆఫీస్లో కానీ ఇంకా రకరకాల చోట్ల. అయితే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ బారి నుండి మనల్ని తప్పించే దేవుడు ఎవడండి? మన దేవుడు. ఆయన మనకి ఎలా ఉన్నాడు? ఆయన ఒక షీల్డ్ లాగా ఉన్నాడు, ఒక కేడెం లాగా ఉన్నాడు కదా. మొదటి సమయంలో అనుకుంటాను, రెఫరెన్స్ గుర్తులేదు. సౌలు దావీదుని చంపడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు, కానీ అక్కడ ఏమని ఉంటుందంటే, అయితే దేవుడు దావీదుని మరణమునకు అప్పగింపలేదని ఉంటుంది. సో ఎలా కాపాడుతున్నాడు? ఇప్పుడు దావీదు దేవుని దృష్టికి దయ పొందాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనకి దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయనని ఒక కేడెంలాగా అడ్డుకుంటా ఉన్నాడు. మనం కూడా ఒకవేళ దేవుని దృష్టికి దయను పొందిన వారం అయితే ఆయన మనకి ఎలా ఉంటాడంట? ఒక కేడెంలాగా ఉంటాడు, ఒక డాలు వల్లే మనల్ని కాపాడుతాడు. అంటే శత్రువుల నుంచి కానీ, ప్రమాదాల బారి నుంచి కానీ, రకరకాల కారణాల నుంచి కానీ, అవమానాల నుంచి కానీ మనల్ని హీ విల్ ప్రొటెక్ట్ లైక్ ఎ షీల్డ్, బికాస్ హీ ఈజ్ ఏ ట్రూ గాడ్. ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు కాబట్టి మనల్ని ఆ రకంగా కాపాడుతాడు. తర్వాత కీర్తనలు 100వ అధ్యాయం 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును కదా. కృప నిత్యముండును, సత్యము తరతరములు ఉండును. అలాగే 108 4వ వచనం, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తైనది. ఇవన్నీ చూడండి, పదే పదే ఆ కృప సత్యం అనేది మనము వరుసగా చూడగలుగుతున్నాం. కృప ఆకాశం కంటే ఎత్తైనది, సత్యము మేఘముల. ఇదంతా ధ్యానించేటప్పుడు దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చాడండి. మన దేవుడు విస్తారమైన కృప సత్యములు గల దేవుడు కాబట్టి బహుశా ఆయన మన సంఘ పెద్దలని, మన చర్చ్ ఎల్డర్స్ని ఒప్పింపజేశాడేమో. అందుకని మన సంఘానికి మన ఏం పేరు పెట్టారండి? కృప మరియు సత్యం, గ్రేస్ అండ్ ట్రూత్. ఐఎమ్ కన్విన్స్డ్ దట్ ప్రాబబ్లీ గాడ్ మైట్ హ్యావ్ కన్విన్స్డ్ అవర్ ఎల్డర్స్ టు నో హ్యావ్ దిస్ టైటిల్. ఆయన కృప కలిగినటువంటి వాడు, విస్తారమైనటువంటి కృప, విస్తారమైనటువంటి సత్యం కలిగినటువంటి దేవుడు ఆయన. తర్వాత దేవుని యొక్క ఒక వ్యక్తి సత్యవంతుడు కావాలి అంటే మనము 4 లక్షణాలు ఉండాలనుకున్నాం కదా. చెప్పండి. మొదటిది, అబద్ధం ఆడకూడదు, మాట తప్పకూడదు, మోసం చేయకూడదు, నీతిమంతుడు ఉండాలి లేదా న్యాయవంతుడు ఉండాలి. న్యాయవంతుడికి ఉండాల్సినటువంటి, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే సత్యవంతుడికి ఉండాల్సిన అనదర్ క్యారెక్టర్ ఏంటంటే ఆయన న్యాయవంతుడై ఉండాలి. ఒకవేళ మన దేవుడు న్యాయవంతుడు అయితే కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే తప్పు చేశామనుకోండి, న్యాయవంతుడు ఏం చేయాలి? శిక్షించాలి. ఒకవేళ నువ్వు ఒక జడ్జి అనుకోండి, మీరు ఒక పోలీస్ అనుకోండి, మీరు ఒక దొంగను పట్టుకున్నారు, నేరం రుజువైంది, ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ హీఈస్ కండెమ్డ్, హీఈస్ ఎ థీఫ్. మీరు న్యాయవంతులు అయితే ఏం చేయాలి? శిక్షించాలి. అలా లేదు అంటే మీరు న్యాయవంతులు కాదు. మీరు న్యాయవంతులు కాదు అంటే మీలో సత్యం ఉండదు. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ కదా. చాలాసార్లు మనము కొన్ని శ్రమల గుండా, కష్టాల గుండా పోతుంటాము. అన్నిసార్లు మన పాపాలు లేదా అవిధేయత కారణమని నేను చెప్పను, కానీ కొన్నిసార్లు దేవుడు పరీక్షించడానికి శ్రమలు అనుమతిస్తాడు. కానీ మెజారిటీ రీజన్స్ ఏముంటాయంటే మన అవిధేయత లేదా మన పాపము. నెహెమ్యా 9వ అధ్యాయము 33వ వచనం. 9వ అధ్యాయం 33వ వచనం ఎవరైనా చదవండి గట్టిగా. చాలు. సో నెహెమ్యా అక్కడ ఒప్పుకుంటున్నాడండి, ఇశ్రాయేలు తరపున చేసిన పాపాలను కూడా ఒప్పుకుంటున్నాడు. మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడవే. దేవుడు సత్యవంతుడైతే ఆయన న్యాయవంతుడు కూడా అయి ఉండాలి. ఓకే. నీవు సత్యముగానే ప్రవర్తించితివి. ఎందుకు ఇలా అంటున్నాడు అంటే వాళ్ళ మీదకి కష్టాలు శ్రమలు వచ్చాయి, దాన్ని ఒప్పుకుంటున్నాడు నెహెమ్యా. మా శ్రమలకు మా కష్టాలకు కారణము మా విధేయత, మా పాపం అని ఒప్పుకుంటున్నాడు. దేవా నువ్వు న్యాయవంతుడివే, నువ్వు సత్యవంతుడవు, నువ్వు న్యాయవంతుడు కాబట్టే మా మీదకి శ్రమలు వచ్చాయి. ఎందుకు వస్తాయి అంటే మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ మనల్ని దిద్దడానికి, మనల్ని సరి చేయడానికి, మనల్ని ఇంకా దేవుని సారూప్యంలో మార్చడానికి దేవుడు అనుమతిస్తాడు తప్ప మనల్ని నాశనం చేయాలని కాదు. దట్ ఈస్ నాట్ గాడ్స్ ఇంటెన్షన్ బేసికల్లీ ఫర్ హిస్ చిల్డ్రన్. ఓకే.
కీర్తనలు 39వ వచనం ఇది చూసుకొని ముగిద్దాం. కీర్తనలు 39వ వచనం. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించున. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం బ్రతికి ఉండంగానే, సజీవులమై ఉండంగానే ఆయన బిడ్డల మధ్య లేదా సమస్త జనుల మధ్య దావీదు చాలాసార్లు ఈ మాట ప్రస్తావిస్తాడు కదా. నేను సజీవుడనై ఉండంగానే నిన్ను స్తుతిస్తాను. మనం చనిపోతే ఒక 4 రోజులకి ఏమైపోతామండి? మట్టిలో కలిసిపోతాం. మట్టిలో కలిసిపోతే మట్టి స్తుతిస్తుందా దేవుణ్ణి? స్తుతించదు, మనం స్తుతించలేం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇంకా సజీవులమై ఉండంగానే దిస్ ఈస్ ది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఒకసారి మనం చనిపోయి దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ రిగ్రెట్స్ ఉండకూడదు కదా. అరే, నాకు దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు స్తుతించడానికి, నేను అవి పోగొట్టుకున్నానే అని మనం దిగులు పడకూడదు, బాధపడకూడదు. కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉండగానే, సజీవులమై ఉండగానే ఈ అవకాశాన్ని తీసుకొని దేవుని స్తుతిద్దామా?